ఆరాధించినప్పుడు హృదయపూర్వకంగా విరిగి నలిగి నమస్తూ ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఈ దినాన మీ సనికి నన్ను నడిపించావు. ప్రభా, మీకు వాక్యం వినడానికే నాయన, మీ వాక్యంలో మీరు మాట్లాడుతున్న మాట ప్రకారం జీవించడానికే అని ప్రభుతో మాట్లాడు అయా. గొప్ప సమయం నాకు ఇచ్చారు అని దేవునికి వందనాలు చెల్లిస్తూ హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయి. తలలు వంచండి, తలలతో పాటు హృదయాన్ని వంచండి. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఉన్నవాడు నన్నువాడును సెలవిచ్చిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న మా ప్రభా, మారని దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇంతవరకు ప్రభా మీ నామమును కనపరిచి ఉండగా ప్రభా, మరి స్తుతుల గానాల మీద ఆశీర్వైన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వాక్యం రూపం మేము సమీపిస్తూ ఉండగా దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునికి పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండగా చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, నీ తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి, కానీ అప్పం ఒకటేనూ లేదు. మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనని చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఆమేన్. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేస్తూ వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను దీవించును గాక. ఆయన మనందరితో మాట్లాడును గాక. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దయగల మా తండ్రి యేసయ్య, కృపల నాయన మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మమ్మల్ని అందరికీ కూడా మీ సన్నిధానానికి నడిపించిన స్తోత్రాలు ప్రభా. మీరు ఉన్నవాడు అనవాడై ఉన్నారు, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీ మాట ప్రభా శ్రేష్టమైంది నాయన, మీ మాట గొప్పది నాయన, మీ మాట జీవం గలది. మీరు అన్నారు, మనుషులు ఒట్టవాళ్ళు మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట మనం జీవించును అని మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా, మీ మాటలోనే జీవం ఉన్నది. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. అల్పుడను బలహీనను ప్రభా, నన్ను మీకు శిలువ సాటును మరుగు చేయండి. నేను ఏమాత్రం మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా దాన్ని మా హృదయంలో ప్రభా మరి
నూరంతరగా ఫలింపచేయండి. ఎందుకంటే ప్రభు వాక్యం మీదనైనా మాట్లాడేవారు మీరు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమల దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ మధ్యాహ్న సమయంలో ఉదయకాలం అయిపోయింది కదా, కనుక మధ్యాహ్న సమయంలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము మరి పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు? దేవుని స్తోత్రం. మనసు ఇక్కడ పెట్టండి, చెవులు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మనం వాక్యం వినడానికి వచ్చాం, గ్రహించడానికి వచ్చాం, అర్థం చేసుకునేదానికి వచ్చాం, జీవించడానికి వచ్చాం. నిజమేనా? దేవుడికి కావాల్సింది అదే. ప్రియులారా గమనించండి, ఈ వాక్య భాగం మనం చాలాసార్లు విని ఉండవచ్చు కదా. మీరు అనుకోవచ్చు, మేము చిన్నప్పటి నుంచి ఇది వింటూ ఉన్నాం, కథల రూపంగా వినవచ్చు, అనేక సందర్భాలు కూడా మీరు ఉండవచ్చు. కానీ నాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యము నిత్య నూతనమైంది. ఆమేన్. రోజు మన వాక్యం వైపు చూస్తే రోజు నూతనంగానే కనబడుతుంది. రోజు మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. ఆయన సరిచేసే దేవుడు ఆయన. ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని మలుచుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? కనుక దేవుని బిడ్డలారా, నేను మీతో మాట్లాడే ఆ టాపిక్ ఏంటంటే, నీ జీవితంలో దేవునికి మొదటి స్థానము ఇస్తున్నావా? నీవు ఇచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఈ టాపిక్ నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మీ జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? అర్థమవుతుందా? పెట్టున్నారా? హల్లెలూయా. మన జీవితంలో మరి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అనేది చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. పెట్టున్నారా? దేవుని పిల్లలు ఎవరికి మొదటి స్థానం ఇస్తారంటే దేవునికే ఇస్తారు. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. మీరు నిజంగా మీరు దేవుని పిల్లలైతే మొదటి స్థానం దేవునికే ఇస్తారు. ఇవ్వాలి, దేవుని మాటకి ఇవ్వాలి. ఎందుకంటే నేను నిత్యము బ్రతికించేది దేవుని మాట. ఎందుకంటే దేవుని మాట జీవమై ఉన్నది. నువ్వు జీవము గలవానిగా ఉండాలన్న దేవుని మాట నీకు కావాలి, నిత్యము కావాలి. నువ్వు నూతనంగా రోజు జీవించాలంటే దేవుని వాక్యం నిత్య నూతనమైంది. రోజు నిన్ను సరి చేస్తుంది. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయా. చూడండి, ఎక్కడికి ఎవరికి స్థానం ఇవ్వాలి? ఎవరికి స్థానం ఇస్తున్నావు జీవితంలో? ఒకసారి ఆలోచించండి. అందులో చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం మనం చదువుకున్న వాక్య భాగంలో. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఆనాడు పరిశుద్ధులు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. బైబిల్ కాలంలో దేవుని బిడ్డలు పరిశుద్ధులందరూ కూడా ఎవరికి మొదటి స్థానం ఇచ్చారు? దేవునికే మొదటి స్థానం ఇచ్చారు. ఆమేన్. వినబడుతుందా? హల్లెలూయా. మీ స్వరం ఆమేన్ హల్లెలూయా అనేది దేవునికి ఇవ్వడట్లేదు. హల్లెలూయా. అవునండి, మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. వింటున్నారా? ఇక్కడ మనం చదువుకున్న వాక్య భావంలో చూడండి, కరువు సమయం అది. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ కరువు సమయం ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది. నిజమేనా? ఏముంది? 8వ వచనంలో చూడండి, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అతనికి ఇక్కడ ఎవరు? ఏలియా. ఎవరై ఉన్నారు? ఏలియా దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. నిజమేనా? అవునండి, ఏలియాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కరువు సమయంలో మరి దేవుడు తన ప్రజలకి ఏం చేస్తారండి? కరువు సమయంలో దేవుడు తన ప్రజలకి అన్నీ మంచిగానే చేస్తాడు. ఆయన అన్ని విధాల దేవుడు తోడ్పడతాడు, సాయం చేస్తాడు. కరువు సమయంలో దేవుడు వారికి సాయం చేస్తాడు, ఒక అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా.
ఏది కావాలో ఆ సమయంలో ఏది అవసరమో తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నిజమేనా? దేశమంతా కరువుతో ఉన్నది, నిజమేనా? ఆ కరువు సమయంలో మరి ఎందుకు దేవుడు ఈ విధవరాల దగ్గరికి ప్రవక్తను పంపించాడు తెలుసా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? ఆ విధవరాలు దేవుని చిత్తంలో ఉంది. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాలు దేవుని చిత్తంలో ఉంది కనుకనే, దేవుని మాట నెరవేరుస్తుంది కనుకనే దేవుడు ప్రవక్తను అక్కడికే పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రవక్త అంటాడు, ఒక వర్తమానంలో మంచి మాట చెప్తారు ఆయన. అమెరికా సంయుక్త రాష్ట్రాల దురాక్రమణ అని వర్తమానం అంటాడు ఆయన. ఎప్పుడు మీరు పాతకాలపు విధానాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అర్థమవుతుందా? బైబిల్ కాలంలో ఉన్న విధానాన్ని మీరు ఎప్పుడు కూడా అనుసరించాలి. ఆమేన్, హల్లెలూయా. మీకు చేయలేదా ఇది? హల్లెలూయా. బైబిల్ కాలంలో దేవుని పరిశుద్ధులు ఎటువంటి రీతిగా దేవుని కోసం జీవించారో, ఎటువంటి స్థానం దేవునికి ఇచ్చారో మీరు అక్కడికే వెళ్ళాలంటాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే వారిలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ దేవుడు మీలో ఉంచాడు ఆయన. ఆమేన్. అందుకని చూడండి, ఆ పాతకాలపు విధానాన్ని మరి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏంటిది? వారు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. నిజమేనా? మొదటి స్థానం ఇస్తే దేవుడు పోతగా వాడుకుంటాడు. మొదటి స్థానం ఇస్తేనే దేవుడు తన బిడ్డగా నేను వాడుకుంటాడు. నిజమేనా? రెండవ స్థానం, మూడవ స్థానం ఇస్తే నువ్వు దేవునికి అవసరం లేదు. దేవుడు నీ వైపు కూడా చూడడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? మనం మన జీవితంలో ఏ స్థానం ఇవ్వాలి? దేవునికి మొట్టమొదటి స్థానం వేయాలి. నువ్వు ఉద్యోగం చేయవచ్చు, నీకు డబ్బు ఉండవచ్చు, నీకు ఏదైనా ఉండవచ్చు, కానీ దానికి మొదటి స్థానం కాదు. మొట్టమొదటి దేవునికి మొదటి స్థానం ఇచ్చేసేయి. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు పనులు కల్పించింది ఎవరు? నీకు సహాయం చేసింది ఎవరు? అని దేవుడు కదా. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆమేన్. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కదా. ప్రతిదీ సహాయం చేసే దేవుడు కదా. అవునండి. నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. అవునండి. ప్రతిదీ ఇచ్చింది దేవుడే. కానీ నీకు ఉద్యోగం రాగానే, లేకపోతే డబ్బు బాగుండగానే దేవుని మర్చిపోడు కాదు. దేవునికి చివరి స్థానం ఇస్తుడు కాదు. నీకు ఉద్యోగం ఉన్నా, డబ్బు ఉన్నా దాని వైపు చూడకుండా దేవునికి నువ్వు ఇవ్వాల్సింది మొదటి స్థానమే. అవునండి. నీకేమైనా ఉండవచ్చు, అది నీకు ఏది దేవుని శక్తిని ఇవ్వదు, లేకపోతే దేవుని రాజ్యం ఇవ్వదు. దేవుని రాజ్యం ఇవ్వాలంటే ఏం కావాలి? దేవుని వాక్యమే కావాలా. ఆ వాక్యాన్ని నువ్వు ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, ఆమేన్. చూడండి, పాత బైబిల్ కాలంలో వారు మొరపెట్టే విధంగా మీరు మొరపెట్టాలి. ఆమేన్. వారు ఎట్లా మొరపెట్టారంటే ఏడుస్తూ ప్రార్థన చేశారు. నిజమేనా? అర్థమవుతుందా? మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి మీరు ఎటువంటి స్థానం ఇస్తున్నారు? దేవుని బైబిల్ చదవడానికి, వాక్యం చదవడానికి, దేవుని సరికి వచ్చేదానికి ఏ స్థానం ఇస్తున్నారు? వినపడుతుందా? ఏ స్థానం ఇస్తున్నారు? దేవుడికి మొదటి స్థానం ఏమని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? అవునండి. మొట్టమొదటి స్థానం దేవుందే. ఎందుకు ఇవ్వాలండి? నేను బతికించే దేవుడు. నిజమేనా? మనం ఏం చేస్తాం? నాకు పనే లేదండి, వీలు కాదండి, నా బోల్డన్ని పనులు ఉన్నాయని చెప్తాం. దేవుని ప్రార్థనకి వచ్చినా పని లేదంటారు. కానీ కాదండి, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకే నువ్వు పనికి పోతున్నావు. మంచిది గుర్తుపెట్టుకో కదా. నీకు దేవుడు అన్ని అనుగ్రహిస్తున్నాడు, కానీ అనుగ్రహించేవాడిని గుర్తుపెట్టుకో. నాకు ఇది ఉన్నది, అది ఉన్నది కాదు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు ఎవరు ఇచ్చారు? అది నువ్వు అర్థం చేసుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? దేవుని బిడ్డలారా చూడండి, బలిపీఠము దగ్గరికి వాళ్ళు రావాలి. బలిపీఠం వచ్చేసి దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. ఏడవాల. హల్లెలూయా. చూడండి, వారు లోకం కోసం ఏడవరు, దేవుని వాక్యం కోసమే ఏడ్చారు. లోకంలో ఎలా జీవించాలో అనే వారు దానికోసం ప్రయాసపడరు. కానీ దేవుడు నాతో మాట్లాడాలని దేవుని కోసం వాళ్ళు ప్రయాసపడతారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే యథార్థతతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, దేవునికి మొదటి స్థానం ఇస్తే,
దేవుని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏదో మీదికి ప్రార్థన చేస్తుడు కాదు. మన ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలో నుంచి రావాలా? బైబిల్ ఏముంది? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎక్కడి నుంచి? అంతరంగంలో నుంచి స్తుతించుము. హృదయం నుంచి రావాలా కదా? పాట పాడమంటే మీద పాట పాడు కాదు, ప్రార్థన చేయమంటే మీద ప్రార్థన చేసుడు కాదు. అది హృదయాంతరంగం నుంచి రావాలా. హృదయాంతరంగం నుంచి రావాలంటే హృదయంలో దేవుడు ఉండాలి. నిజమేనా? ఆ హృదయం అనే దేవునికి నువ్వు ఇచ్చేస్తే అక్కడి నుంచి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తావు కదా. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నీ హృదయం అనే ఆ ఇంట్లో దేవుడు నివసిస్తాడు. అక్కడ ఆయనకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే చూడండి, అన్ని దేవునికి ఇష్టంగా నువ్వు నడుస్తావు, చేస్తావు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చూడండి, అర్థమవుతుందా? అటువంటిప్పుడు ఎట్లా ఉంటారో తెలుసా? దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నీకు ఏ లోక ఆలోచనలు రావు. లోకంలాగా చేయాలన్న ఉద్దేశం కూడా నీకు రాదు. నీకు వచ్చేది ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి, దేవుడు చెప్పింది చేయాలి, ఆయన మాట నెరవేర్చాలి. ఇవే నీకు ఆలోచన వస్తుంది. అందుకని బైబిల్ చెప్తలేదా? ఆత్మ విషయంలో మనసు ఉంచాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఆత్మ విషయంలో మనసు ఉంచి వాడు ఏం చేస్తాడండి? ఏ పనులు చేస్తాడు? ఆత్మకార్యాలు చేస్తాడు. నిజమేనా? నీ మనసు ఎక్కడ ఉండాలి? నీ హృదయం ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక నామకార్థంగా దేవుడు నమ్మే విశ్వాసి అని ఉండొద్దు. నామకార్థంగా నమ్మేవాడు విశ్వాసి కాదు కదా. విశ్వాసి అయిన వాడు ఎట్లుంటాడు? లేనివి ఉన్నట్టు నమ్ముతాడు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపం అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావు. విశ్వాసం ఎక్కడ తీసుకుపోతుంది తెలుసా మీకు? దేవుని వాక్యం దగ్గర తీసుకుపోతుంది. ఆమేన్. నిజం అర్థమైందా? విశ్వాసం నువ్వు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసం నేను దేవుని దగ్గరికే తీసుకుపోతుంది. మరో మాటలో వాక్యం దగ్గరికే తీసుకుపోతుంది. వాక్యము మీదనే ఆధారపడతావు, వాక్యం మీదే మనసు పెడతావు, ఆ వాక్యానికి మొదటి స్థానం ఇస్తావు. ఎప్పుడది? విశ్వాసము దేవుని యందు ఉన్నప్పుడే. ఆమేన్. అప్పుడు ఆయనకి మొదటి స్థానం ఇస్తావు. విశ్వాసం లోకం మీద కాదు. అందుకనే పౌలు అంటాడు, మీ విశ్వాసము మనుషుల మీద ఆధారపడి ఉండకూడదు అంటాడు ఆయన. నిజమేనా? మీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి నీ హృదయంలో ఏం చేయాలండి? సింహాసనం ఇవ్వాలి. నా హృదయంలో నివసించండి ప్రభువా, మీరు ఏలండి, మీరు పరిపాలించండి, మీరు రాజుగా ఉండండి, మీరు ప్రభుగా ఉండండి. అరే, దేవునితో నువ్వు చేయవలసిన సమయం ఇది, దేవునితో నువ్వు అడగాల్సిన సమయం ఇది. అప్పుడు నువ్వు మొదటి స్థానం ఇస్తే ఇవన్నీ నువ్వు చేస్తావు. దేవునికి రెండవ స్థానము, మూడవ స్థానం అంటే అసలు నీతో దేవుని రానే రాడు. అర్థమవుతుందా? పనులన్నీ అయిపోయిన తర్వాత వీలు కాదు. లాస్ట్కి దేవుడు ప్రార్థనకు వస్తే వస్తాను, రాను అనేది కాదు దేవునికి ఇచ్చే స్థానం అది. పరిస్థితులు దిగు చూడకుండా దేవుడు చెప్పించి చేయాల్సిందే. నిజమేనా? హల్లెలూయా. సరే, ఎప్పుడు వెళ్ళారా? మనము చదువుకునే వాక్యంలోకి వద్దాం ఒకసారి. అక్కడ ఏముంది? అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అక్కడ ఉండు. ఆమేన్. నిన్ను పోషించేదానికి. అది ఏ సమయం? అది కరువు కాలం, కరువు సమయం కదా. కరువు సమయంలో దేవుడు తన ప్రవక్తకి భోజనం కోసం, ఆహారం కోసము ఎవరు సిద్ధపరిచాడు? విధవరాలను సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలను సిద్ధపరిచాడు. అంటే చూడండి, మరే ఏలి అడగలేదు, అడిగాడా? అడగకముందే దేవుడు సిద్ధపరిచాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. మీకు తెలుసా, దేవుని బిడ్డలకు దేవుని మనం అడగకముందు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. అయ్యా, నాకు కావాలి అడగకముందు నీ అక్కరేంతో దేవుడు తెలుసు. నిజమేనా? అయితే నువ్వు చేయవలసింది ఏంది? ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన మాట చెప్పులో చేయాలి. చేస్తే నీ ఆలోచన, నీ విధానం అంతా కూడా మారిపోతుంది కదా. నిజమేనా? హల్లెలూయా. ఏమైంది అక్కడ? చూడండి దయచేసి.
సారెపతు అనే ఊరికి పోయి పట్టణపు గవిని వద్దకు రాగా నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకు దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అర్థమవుతామని చెప్పండి. ఎవరు చెప్పారు విధవరాలకి? నోరు లేదా మీకు అందరికి? హల్లెలూయ. నోరున్న అందరూ చెప్పాలా. విధవరాలకి ఎవరు చెప్పారు? దేవుడిని యెహోవా, నా భక్తుడు వస్తున్నాడు, నా ప్రవక్త వస్తున్నాడు కనుక నువ్వు భోజనం సిద్ధం చేయి సెలవిచ్చాడు. చూడండి దేవుని పిల్లలు గమనించిన. అందుకు అతడు లేచి సారెపతులకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అష్ట కట్టలు ఏరుకుండగా చూచి ఆమెను పిలిచి తాగుటకై ఆ పట్టణపు గవిని వద్దకు వచ్చాడట. ఎవరు వచ్చారు? అమ్మ మీరు మౌనం కూడా వద్దు, నేను అడిగి చెప్పాలి. హల్లెలూయ. ఎవరు వచ్చారు ఆడికి? ఏలే వచ్చి. ఏలే ఎవరు? ఎవరై ఉన్నారు? దేవుని ప్రవక్త ఉన్నాడు. దేవుని ప్రవక్త కోసం దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? భోజనం ఏర్పాటు చేశాడు. ఎవరి దగ్గర? విధవరాల దగ్గర. విధవరాలకి చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. దేవుని పిల్లలకు దేవుడే సహాయం చేసేది. నిజమేనా? అటువైపు విధవరాలతో చెప్పాడు, ఇటు ఏలియాతో చెప్పాడు. నిజమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటు ప్రవక్తకు చెప్పాడు, అటు విధవరాలకు చెప్పాడు. ఆయన నువ్వు వెళ్ళమన్నాడు, సిద్ధం చేయమని ఆమెకు చెప్పాడు, నువ్వు వెళ్ళమని ఈయన చెప్పాడు. అంటే ఇద్దరు కూడా దేవుని మాటకు లోబడ్డారు. ఆమేన్. దేవునికి ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానం ఇస్తావో దేవుడు తప్పకుండా నీకు ఏది అవసరమైందో అది చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయ. చూడండి ప్రియులారా, అక్కడ ఏముందంటే ఆయన అడుగుతున్నాడు. ఆ గవిని యుద్ధం ఉన్నటువంటి విధవరాలకు వచ్చిన తర్వాత ఏమడుగుతున్నాడు? నీళ్ళు అడుగుతున్నాడు. నిజమేనా? ఆమె ఏం మాట్లాడింది? ఆమె ఏం చెప్పింది? ఆమెను పిలిచి త్రాగుటకై కొంచెం నీళ్ళు ఇమ్మని, పాత్రతో కొంచెం నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. ఆమె నీళ్ళు తేబోచుండగా ఫస్ట్ నీళ్ళు తెమ్మన్నాడా? హల్లెలూయ. చెప్పింది ఎవరు? ఏలియా. మరి ఏలియా మాట ఆమె ఏం చెప్పాలి తెలుసా? అయ్యా మళ్ళీ మీ మాట నేనెందుకు వినాలని చెప్పాలా కదా. ఆయన ఎవరో తెలియదు. నిజమేనా? హల్లెలూయ. కానీ ఫస్ట్ నీళ్ళు అడిగిండా లేదా? సరే నీళ్ళు తేబోతుంటే మళ్ళీ పిలిచాడు. నిజమేనా? అంటే ఎవరైనా ప్రవక్తలో ఉన్నది దేవుడు. మీరు అర్థం చేసుకుంటే హల్లెలూయ. ప్రవక్త సొంతగా రాలేదు, ఆయన దేవుడే పొమ్మన్నాడు ఆడికి. ఆమేన్. ఎందుకంటే ఆయన కాపాడేదానికండి. దేవుడు అన్ని విధాలుగా అన్ని వేళలో తన బిడ్డలు కాపాడుతాడు. ఆయన కరువు సమయం వచ్చినప్పుడు కాపాడాడు. ఆయన తిని లేకపోతే తిండిచ్చాడు. ఏది అవసరమో దేవుని తెలుసు కదా. నిజమేనా? మనం అనుకుంటాం మాకేమీ లేదని, కానీ నిజంగా అన్నీ ఉన్నాయి. నమ్ము గట్టిగా హల్లెలూయ. దేవునికి అన్నీ సమకూర్చాడు ఆయన. కానీ చేయవలసింది మొట్టమొదటి ఏంటిదంటే దేవునికి ప్రథమ స్థానమే. నీకు అన్నీ సరిగానే ఉంటాయి, సమస్తము సమకూడి మన మేలుకే జరుగుతున్నాయి అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయ. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా గమనించండి, అక్కడ ఏమైందంటే సరే ఆమె నీళ్ళు తేబోచుండగా మళ్ళా పిలిచి, చూడండి తేబోతుంటేనే తేనే తెలియ ఇంకా, కానీ అన్నీ చెప్తున్నాడు. అది కావాలా ఇది కావాలి కదా. అంటే ఎట్లా ఉంటుందండి? ఫస్ట్ ఇద్దేమన్నావు, సరే నేను వెళ్తా, మళ్ళీ పిలిచి ఇద్దేమన్నావు, తర్వాత రొట్టెనా? నిజమేనా? ఆయన ఏమన్నాడు? నాకు ఒక రొట్టె ముక్క నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమేన్. హల్లెలూయ. చూడండి దేవుని పిల్లలు గమనించండి. తర్వాత అవును చూడండి, ఆయన అడిగాడు. వింటున్నారా? ఆయన అడిగితే ఆమె ఏం చేసిందండి? ఉన్న విషయం మాత్రం చెప్పేసింది. హల్లెలూయ. దేవుని స్తోత్రం. లేనివి చెప్పలే, ఉన్న విషయమే చెప్పింది. హల్లెలూయ. మీకు తెలుసా, లేనిది చెప్పొద్దండి. మీ దగ్గర ఏమన్నది కదా చెప్పండి.
కదా. మా దగ్గర అది ఉన్నది కూడా లేనట్టు చెప్పొద్దు. మన దగ్గర ఏమన్నో దేవుడు తెలుస్తుంది. అబద్ధం ఇక్కడ ఏంటంటే అబద్ధం లేదు కదా. దేవుని పిల్లలు అబద్ధం ఆడరు. నమ్ముతున్నారా? గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరండి. కొంచెం దాచుకొని కొంచెం ఏమున్నదని చెప్పరు. నువ్వు చెప్తే దేవుని తెలుస్తుంది. నిజమేనా? నీ లోపల నువ్వు ఎక్కడ దాచుకున్నావో అదంతా కూడా దేవునికి తెలుస్తుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా మనము మాట్లాడాలా, చెప్పాలా. దేవుని దగ్గర మనం అబద్ధం ఆడేది లేదు. ఎందుకంటే అబద్ధం ఆడితే ఆ పెదవులు ఏంటి అన్నాడు బైబిల్ ఏం చెప్తుంది? అది యెహోవాకు హేమన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, విధవరాలు చెప్పింది ప్రియులారా, ఏమన్నదంటే నా దగ్గర ఇదే ఉన్నదని సంగతి చెప్పేసింది. అయినప్పటికీ ఆయన అడిగాడు కదా, మాకు చాలా వేమో, మేము ఇయ్యము అని చెప్పలేదు కదా. విన్నారా? విన్నారా? అవునండి. మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి మెండుగా ఇస్తాడు. నమ్ముతున్నారా? నువ్వు దేవుడు కొంచెం ఇచ్చినావు అనుకో, దేవుడు నీకు కాదు ఇంకెన్ని ఇస్తాడు? గుప్పిలు విప్పి ఇస్తాడు ఆయన. నీకెంత కావాలో దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. నమ్ముతున్నారా? అవునండి. మనం దేవునికి ఇచ్చేదానికి వెనుకాడొద్దు. దేవునికి ఇచ్చేదానికి వెనుకాడొద్దు. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? దేవునికి ఇచ్చేదానికి ఎప్పుడు కూడా వెనుకాడొద్దు. వెనక తీయక ఇచ్చు చూడను మన బైబిల్లో. నీతిమంతుడు దేవునికి వెనుక తీయక ఇచ్చు చూడను. ఎందుకంటే దేవుడు ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు, ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే ఆమె ఏమన్నదంటే విధవరాలు చూడండి, ఇది ఉన్నదని చెప్పింది. కానీ ఆయన అన్నాడు, ఏమన్నాడు? జరగబోయే కార్యం కూడా చెప్పాడు ఆయన. ఆ మాట కూడా ఆయన ఆమె నమ్మిందా లేదా? ఆమేన్. ఏమో జరుగుతుందని చెప్తున్నాడండి, మరి ఈయన ఎవరు అన్నట్టుగా లేదు అక్కడ. నిజమేనా? అంటే ఆమె నమ్మింది. ఎవరంటే ఈయన మామూలు మనిషి కాదు, నిజమైన ప్రవక్తలానే ఉన్నాడు, ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. అంతకుముందు ఆమె చాలా విషయాలు విని ఉంటుంది. ఎవరు? విధవరాలు. చాలామంది గురించి ఆమె విన్నది. కానీ ఈయనలో ఏలియాలో అటువంటి విధానం లేదు. ఆయన మాట తీరు చాలా వేరుగా ఉంది. ఆయన చూస్తేనే ఇక్కడ అట్లా కనబడ్డది. అటువంటి తెలుసా మీకు? ఒక దాన్ని ఏమంటామండి, మనం చూస్తే ఒక ప్రకాశవంతంగా కనబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖంలో తేజస్సు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, భక్తుల ముఖంలో ఏం కనబడుతుంది? తేజస్సు కనబడుతుంది, వెలుగు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. తెలుసా, నిజంగా మనం నిజంగా వెలుగు సంబంధం అయితే మన లోపల ఏం కనిపిస్తుంది? వెలుగే కనబడాలా. ఆమేన్. చీకటి కనబడద్దు, చీకటి లోకం కనబడద్దు. మన లోపల ఏమైనా వెలుగే కనబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమె ఏమన్నది? మనము 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. ఈ మాట కావాలండి, ఈ మాట మనకు కావాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏమన్నాడు ఆయన? భయపడవద్దు అన్నాడు ఆయన. ఈ భయపడవద్దని చెప్పేది ఎవరు? దేవుడిని యెహోవా చెప్తాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని మాటని ఏలియా మాట్లాడుతున్నాడు. భయపడకు, నీకేం కాదు, భయపడకు. నిజమేనా? చూడండి, అక్కడ విశ్వాసం ఉన్నదండి. అక్కడ విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఒక ఒప్పుదల ఉంటుంది, ఒప్పుకునే రీతిగా నడిచే విధానం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, వాక్యానికి లోబడే జీవితం ఉంటుంది, దేవుడికి మొదటి స్థానం ఇచ్చే విధానం ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఆయన మాటకి ఒప్పుకున్నదా లేదా? హల్లెలూయా. ఇప్పుడు చదవండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అంటే ఏంది? ఈ మాట ఎట్లున్నది? ఇక్కడ వార్నింగ్ ఉన్నది, నేను చెప్పినప్పుడు చేయాలని ఉన్నది, తర్వాత ఆజ్ఞ ఉన్నది. నిజమేనా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయకుండా పర్వాలేదని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మాట ఎప్పుడు కూడా మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదని ఉండదు. నువ్వు ఖచ్చితంగా చేయవలసిందే. ఆమేన్. నువ్వు చెప్పినట్టు చేయి. ఒక కార్యం చూడబోతున్నావు, ఒక అద్భుత కార్యం చూడబోతున్నావు. నిజమేనా? హల్లెలూయా. ఆయనే చెప్పాడు మాట. అయితే చూడండి, దేవుని నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే ఏ కార్యమో చూడబోతున్నావు. దేవుడు ఏదో కార్యం నీళ్ళు జీవితంలో చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా.
అది నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతి దానిలో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. ప్రార్థనలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవుని చిత్తానుసారం జీవించడంలో, నిజమైన దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానమే ఇవ్వాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన అన్నాడు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అది అంటే అక్కడ ఏంటంటే ఆలస్యం చేయొద్దుగా, నువ్వు ఆలోచించొద్దుగా, నువ్వేం ఆలోచించవద్దు. ఆలస్యం చేస్తే వేరే వేరే ఆలోచనలు నీకు వస్తాయి. జనరల్గా అటెండ్ చేస్తారు కదండి, అసలు మరి నాకే లేదు కదా, మాకే లేదు, మాకే సరిపోదు, ఎందుకు ఇస్తానని అయ్యా, ఇటువంటి ఆలోచనలు రావద్దు. ఆయన అన్నాడు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలా. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. వచ్చి నన్ను వెంబడించి మనవర్తమానం పోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఏంటంటే ఆయన చెప్పినట్టు చేయమనేది ఒక అవకాశం. అది హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టద్దు. హల్లెలూయా. చూడండి, అదే దేవుడు నాతోనే మాట్లాడాడు నమ్మాలా. అటువంటి సమయము నువ్వు వ్యర్థం, దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టొద్దు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన మాట విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. చూడండి, కనుక దేవుని బిడ్డలారా గమనించండి. దాన్ని ఏం చేయాలి? అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు నా కోసం ఎందుకని మాట్లాడి, నిజమే అందులో ఏదో ఉన్న దేవుడు కార్యం చేయబోతున్నాడు అని నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి వెనక తీసేవాడు కాదు ఆయన. నిజమేనా? వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు ఆయన. అవునండి, నమ్మదగిన వాడు ఆయన. ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చేవాడు ఆయన కదా. ఏదైతే చెప్పాడో చేసేవాడు ఆయన. మరి మనం వెనుకతోటి వేస్తాం, కానీ మరి దేవుడు అటువంటి వాడు కాదు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. మీరు నిజంగా మీరు నమ్ముతున్నారా? దేవుడు ఏది నీకు చెప్పాడో తప్పకుండా జరిగించేవాడు ఆయన. అంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేసాయి. ఆయన చెప్పింది చేయి. అది కఠినంగా ఉన్నదంటే అయినా కానీ పర్వాలేదు, అయ్యా నేను చేయలేనని చెప్పొద్దు. అది కఠినంగా ఉన్నా కానీ నువ్వు చేసేదానికి సిద్ధంగా ఉండాలి. నిజమేనండి? అర్థమైందా? అవునండి. అసలు జీవితం అక్కడ ఉంటుంది. ఎప్పుడంటే ఈ జరిగే కార్యం అంటే ప్రథమ స్థానం ఇస్తే నువ్వు చేయగలుగుతావు, లేకపోతే నువ్వు చేయలేవండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు? తర్వాత సౌండ్ తెచ్చేసి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రా. మొదట ఇది మనం పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసుకున్న తర్వాత నాకు తీసుకురామ్మా అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? మొదట అనేది మనకు కావాలా. నిజమేనా? మొదట అనేది దేవుంది. హల్లెలూయా. మొదట అనేది దేవునికి స్థానం. అది ఆమేన్. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. దేవుని వాక్యానికే ఇవ్వాలి. దేవుని సన్నిధికే ఇవ్వాలి. దేవుని చిత్తప్రకారం జీవించడానికే ఇవ్వాలి. దేవుడు చెప్పింది చేసేదానికే ఇవ్వాలి. మొదటి స్థానం ఆయనదే. అవునండి. అట్లా ఇస్తేనే తర్వాత నువ్వు అడుగు దేవుణ్ణి. నువ్వు చెప్పినట్టు చేయి, అడుగు, దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నా ఎదుగు తీసుకురమ్మన్నాడు ఆయన. తర్వాత ఏమైంది? తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకో. ఫస్ట్ నాకు చేయి, తర్వాత అంటే నీకు నువ్వు చేసుకోమని మొట్టమొదటి చేసుకోమని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? ఎప్పుడు అన్నాడు? తర్వాత నెక్స్ట్ మొట్టమొదటి మాత్రం నాకు చేయి. ఇది మీకు అర్థమైంది ఈ మాట? మొదటి స్థానం నాకే ఇచ్చేసేయి, తర్వాత సెకండ్ నువ్వు తీసుకో, తర్వాత నువ్వు నీకు నీకు మానుకి నీ బిడ్డకి అప్పులు చేసుకో. ఇట్లా నువ్వు చేస్తే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. ఆమె చెప్తారా? నేను చెప్పింది నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే
లోకంలో అటువంటి కార్యం అందరికీ లేవుగా, నీకు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని లోబడుతున్నావు. అది నువ్వు కనుక చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఏమన్నాడు? అద్భుత కార్యం ఏం చెప్తున్నాడు 14వ వచనంలో చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి, అంటే ఇంతవరకు వర్షం లేదా? హల్లెలూయా. అది కరువా లేదా? అవునండి. వర్షము కురవద్దని చెప్పాడు ప్రవక్త, దేవునితో మాట్లాడాడు ఆయన. కనుక వర్షము కురవదు, అందుకని కరువు సమయం అది. అటువంటిప్పుడు దేవుడు ఎవరిని పోషిస్తున్నాడంటే తన పిల్లల్ని చాలా భద్రంగా పోషిస్తున్నాడు ఆయన. వారికి కావాల్సింది ఇస్తూ ఉన్నాడు. చూడండి, అసలు ఇది కరువు కాలం లాగానే ఉన్నదండి ఈ దినాల్లో. నిజమైన వాక్యం కరువే. చూడండి, అప్పుడేమో భౌతికంగా కరువుగా కనబడుతుంది, ఇప్పుడు ఆత్మీయంగా కరువు ఉంది. ఆత్మీయంగా కరువు లాగానే ఉంది. ప్రవక్త ఈ మాట అంటాడు, మనం ఆత్మీయ కరువు దినాల్లో జీవిస్తున్నాం ఉన్నాడు ఆయన. అప్పుడు భౌతికంగా కరువు వచ్చేసింది అక్కడ, కానీ ఇప్పుడు ఆత్మీయ కరువు చూడండి. వాక్యం అంటే తీసుకోరు, వాక్యం వారికి అర్థం కాదు. నిజమేనా? కరువు ఆత్మీయంగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సరే తర్వాత నీకు బిడ్డకి అప్పములు చేసుకోమని చెప్పాడు. తర్వాత ఇదేమన్నాడు, ఇంకా భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదు. అర్థమైందా? కథనా నిజమా ఇది? మీరు కథ అనుకున్నారా, నిజం అనుకున్నారా? హల్లెలూయా. మీరు వీటి మీకు కథలాగా అనిపిస్తే అది సత్యమై ఉన్నది, అది దేవుడు చేసిన కార్యమై ఉన్నది. నిజమేనా? ఆనాడు చేసిన దేవుడు ఆ కార్యం చేసింది ఈనాడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఆనాడు దేవుని భక్తులు ఏ రీతిలో జీవించారో, దేవునికి మొదటి స్థానం ఇచ్చారో, అదే రీతి నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది నువ్వు నమ్మినట్లయితే హల్లెలూయా. నమ్మకుండా ఏ కార్యం జరగదు. హల్లెలూయా. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తాడు అనేది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నిజమేనా? ఆనాడు చేశాడని ఈనాడు చేస్తాడండి అంటే నీకు అవిశ్వాసం వచ్చేసింది. కానీ ఆయన మారని దేవుడు ఆయన. అవునండి, అప్పుడు చేసినాడు, ఇప్పుడు చేస్తాడు ఆయన. కానీ ఎంతవరకు నువ్వు ఆ వాక్యముతో జీవిస్తున్నావు అనేది కావాలి. ఎంతవరకు ఆయనను చేర్చుకున్నావు, ఎంతవరకు ఆయన వాక్యానికి మొదటి స్థానం ఇస్తున్నావు, దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావు, ఎట్లా జీవిస్తున్నావు అనేది కావాలా. గమనించండి దేవుని బిడ్డలారా, మన ప్రవక్త కూడా అదే మాట చెప్పారు. ఏమన్నారు ఆయన? దేవునికి నువ్వు మొదటి స్థానం ఏమన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. దేవుడికి మొట్టమొదటి స్థానం దేవునికే ఇచ్చేసేయి. దేవుడికి మొదటి స్థానం ఇస్తే ఏం జరుగుతుంది? ఒక అద్భుత కార్యం జరుగుతుంది. నీకు రోగాలు ఉన్న దేవుడు తీసేస్తాడు. ఆయన చెప్పి నువ్వు చేస్తే నీకు అన్నీ ఇస్తాడు ఆయన. శ్రమలు కూడా ఇస్తాడు, మరి కష్టాలు కూడా వస్తాయి. హల్లెలూయా. శ్రమలు కూడా వస్తూనే ఉంటాయి, దానిలో ధైర్యంగా ఉంటావు. శ్రమలు ఎదుర్కొంటావు, నిందలు వస్తాయి ఎదుర్కొంటావు. అన్నిట్లను ఎట్లా ఉంటావంటే కదలకుండా స్థిరంగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యం మీద నీ మొదటి స్థానం ఇచ్చావు, ఆయనకి ఇచ్చావు కనుక ధైర్యం దేవునికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునికి లాస్ట్ స్థానం ఇవ్వలేదు, మొదటి స్థానమే ఇచ్చాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. మొదటి స్థానం ఇచ్చాడండి. మొదటి స్థానం ఇచ్చాడు కనుకనే దేవుని తెలుసు నేను చెప్పింది చేస్తాడని దేవుడు అబ్రహామును నమ్మాడు. కానీ అబ్రహాము దేవుని నమ్మని బైబిల్లో ఉంది. హల్లెలూయా. కానీ అబ్రహాము దేవుని నమ్ముతున్నాడు. అబ్రహామును కూడా దేవుడు నమ్మాడు. నిజమేనా? ఎందుకంటే నేను చేసి తప్పకుండా నేను చెప్పింది చేస్తాడు నేను నమ్మకం, ఒక విశ్వాసం. మన యందు కూడా దేవుడు మనం నమ్మే విధంగా మనం జీవించాలా. నిజమేనా? దేవుడు ఏది చెప్తున్నాడు అది నమ్ముతున్నావు, ఓకే. కానీ నువ్వు కూడా దేవునికి చిత్త ప్రకారం చేస్తున్నావా లేదా కూడా దేవుడు నిన్ను నమ్మాలి. ఓ వీరు నా ప్రజలు, వీరు నా బిడ్డలు, నేను చెప్పింది చేస్తారు. యోబును దేవుడు నమ్మాడు. నిజమేనా? అందుకని చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. ఏమని? నా భక్తుడు ఉన్నాడు భూమి మీద అని చెప్పాడు ఆయన.
నన్ను ఏ పరిస్థితులు విడిచిపెట్టాడు అన్నాడు ఆయన. ఎందుకంటే నా కోసం నిలబడ్డాడు, నాకు మొదటి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. నా కోసం నిలబడ్డాడు ఆయన. అందుకనే దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఏమని? పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ నన్ను మాత్రం విడిచిపెట్టాడండి. ఏ పరిస్థితులు అని కదా మనకు తెలుసు. యోబు జీవితంలో పరిస్థితులు ఎట్లా వచ్చినాయో అవన్నీ మీకు తెలుసు. కానీ అక్కడ మనం గమనించవలసింది మొదటి స్థానం గమనించాలా. ఆమేన్. దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినవాడు. మొదటి స్థానం ఇస్తే ఏమవుతుందంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక నిలకడ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కదలకుండా జాగ్రత్తగా ఉంటావు, పరిస్థితుల వైపు చూడవు, దేవుని వైపే చూస్తావు. ఒక రకంగా చూస్తే పరిస్థితులు ఇక్కడ బాగలేవు. ఎవరికి? విధవరాలకి ఏమీ లేదు. నిజమేనా? ఏమీ లేకపోయినా కానీ దేవుడు అందిస్తున్నాడు. ఎప్పుడు? దేవునికి స్థానం ఇస్తే. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. చూడండి, కనుక ప్రియులారా గమనించండి. ఎందుకంటే దేవుని కన్ను అనే వర్తమానం పోతున్నాడు. చూడండి, ఆయన ఏమన్నంటే గమనించండి, నిజమైన హృదయం నువ్వు కలిగి ఉన్నప్పుడు నిజమైన దేవుని వాక్యమునకు నువ్వు ప్రథమ స్థానం ఇస్తావు. ఆమేన్. అంటే హృదయం మోసకరమైంది, కానీ హృదయం నిజంగా దేవునికి ఇచ్చేస్తే, దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, చూడండి గమనించండి, నీ జీవితంలో ఏది జరిగినా కానీ దేవునికి తోడుగా ఉంటాడు. ఆమేన్. చూడండి గమనించండి, అంటే ఏది జరిగినా కానీ కష్టం వచ్చినా కానీ దేవుడు తోడుగా ఉంటాడు. దాని అర్థం నిజమైన అర్థమైందా? హల్లెలూయా. బాధలు ఉన్నా దేవునికి తోడుగా ఉంటాడు. నేను దేవుడు ధైర్యపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి, నీ జీవితంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. నాకు వీలు కాదు ప్రభావ మీ సరికి రావడానికి అని చెప్పకు. అప్పుడు నువ్వు మొదటి స్థానం ఇచ్చినట్టు కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆ మాట చెప్పవు. నిజమేనా? దేవునికి ఏ మొదటి స్థానము అనేది రావాలా, అది కావాలా, అది నువ్వు ఇయ్యాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అయితే దేవునికి మొదటి స్థానం ఇచ్చేది కనుక నువ్వు పోగొట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యం కూడా పోగొట్టుకుంటావు. అర్థమైందా? అవునండి, దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. వాటికనే ప్రభు అన్నావు అనుకో, బైబిల్ ఏం చెప్తున్నది? దేవునికి స్థానం ఇవ్వకుండా, మొదటి స్థానం ఇవ్వకుండా ప్రభు అని రోజు నువ్వు స్తుతించినా కానీ బైబిల్ ఏముంది? బైబిల్ ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభు అన్నట్టు పిలిచి ప్రతివాడు కూడా చేరుతాడా? చేరు. ఎందుకు? తన చిత్తము చొప్పున చేయు ప్రతివాడు, జరిగించు ప్రతివాడు. తన చిత్తం ఏం తెలుసా? ఆయన మొదటి స్థానమే తన చిత్తము. ఆమేన్. అవునండి, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడమే ఆయన చిత్తము. అది నువ్వు చేయాలి, నెరవేర్చాలి. హల్లెలూయా. అయ్యా మాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎట్లా అని అనవచ్చు. బాధలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇవ్వవలసింది మొదటి స్థానం దేవునికే. ఎందుకంటే ఆయన యెహోవా ఈరై ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన నువ్వు నమ్మితే. నిజమేనా? అబ్రహాము జీవితంలో ఒక్క కుమారుని కూడా ఆయన బలియమన్నాడు. దేవుడు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, కుమారుని ఇచ్చాడు, మళ్ళీ బలియమన్నాడు. కానీ ఏమైంది? నిజంగా దేవుడు బలి తీసుకున్నాడండి? తీసుకోలే. హల్లెలూయా. ఎందుకు బలి తీసుకోలేదు? అబ్రహాము దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు.
ఆమేన్. అవునండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఆయన ఆయన చూడండి, ఆయన ఏది చెప్పినా కఠినంగా ఉన్నా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? కఠినంగా మాట లేదా? నీ కుమారుడు నాకు బలి ఇవ్వమని చెప్పలేదా? అది కఠినంగా ఉందా? కఠినంగా లేదా? కష్టమైన మాట అది. కానీ ఇవ్వాలంటే ఎట్లా సిద్ధపడ్డాడో చూడండి. నిజంగానే ఆయన తీసుకుపోయి అక్కడ కట్టెలు పేర్చి ఆయన దాని మీద పడుకోబెట్టి కత్తి తీసి చేస్తారండి. ఎవరైనా వాళ్ళ పిల్లలను చంపుతారా? చంపగలుగుతారా? మనం ఏం కావచ్చమ్మా అది, కానీ ఆయన చేశాడు అది. హల్లెలూయా. ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన దేవుడికి ఇచ్చిన మొదటి స్థానాన్ని బట్టి ఆగు అన్నాడు ఆయన. చూడండి, యెహోవా ఈరే ఆయన. దేవుడికి మొదటి స్థానం ఇస్తే చూడండి, అన్ని సందర్భాల్లో కూడా దేవునిను నిలబెట్టుకుంటాడు ఆయన. కాబట్టి జీవితం కావాలండి. ఏదో నమ్మానండి, దేవుడు నమ్మండి, లాభం ఏంటండి నమ్మితే? నమ్మడం కాదు, నడవడాలా, వాక్యము ప్రకారం నడవాలా, వాక్యానికి స్థానం ఇవ్వాలా. రెండవ స్థానం మూడవ స్థానం కాదు, కేవలం మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట. అని వర్తమానంలో ప్రభుత్వం అంటాడు, నేను సంఘము చెందితే చాలు అని అనుకుంటావట. నేను సంఘమునకు వస్తున్నాను పోతున్నాను చాలు అని సంతోషపడతావట. అది సరైనది కాదు. అర్థమైందా? ఆమేన్. కానీ నువ్వు సంఘానికి చెంది ఉన్నావా, దేవునికి చెంది ఉన్నావా ఒకసారి ఆలోచించమంటాడు ఆయన. అర్థమైందా? నువ్వు సంఘమునకు చెంది ఉన్నావా, దేవునికి చెంది ఉన్నావా ఒకసారి ఆలోచించమంటాడు. దేవునికి చెంది ఉన్న వాని వైపు నువ్వు ఏం చేస్తావు? దేవునికి మొదటి స్థానం ఇస్తావు. ఆమేన్. చూడండి, లేదా నేను సంఘంలో ఒక మంచి వాడిని సభ్యులు కావచ్చు, దానికంటే ముఖ్యమైనది ఏంటిది? దేవుడు. సంఘం పట్ల నువ్వు సంతోషపడుగా, దేవుని పట్ల సంతోషపడాలా. ఎందుకంటే సంఘం నీకు పలుకు రాజ్యం ఇస్తుడుగా, దేవుడే ఇస్తాడు. సంఘము వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఆ సంఘంలో నీవు కూడా ఉన్నావు. నిజమేనా? సంఘం అంటే ఏమైనా గోడలు కాదు. సంఘం అంటే అది క్రీస్తు శరీరం అయి ఉన్నది. క్రీస్తు శరీరం ఏం చేస్తుంది? శిరస్సుకు లోబడుతుంది, శిరస్సుకు ప్రథమ స్థానం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక మీరు ఎప్పుడు కూడా నేను సంఘానికి వస్తున్నా తృప్తి పడొద్దు, సంతోషపడొద్దు, ఇదే చాలు నాకు అనుకోకు. మన ఇక్కడ గ్యాదర్ అయ్యేది దేనికోసము? వాక్యం వినడానికే, దేవుని మాట ప్రకారం జీవించడానికే. కానీ నేను వచ్చాను పోయాను కాదు, దాంతో ఏం ప్రయోజనం లేదు. ఎందుకు వచ్చావు, ఏం విన్నావు, విని నీ జీవితం ఎక్కడ జీవిస్తున్నావు అనేది కావాలి. అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మధ్యాహ్న సమయంలో దేవుడు ఏమి చెప్తున్నాడో అది జాగ్రత్తను అర్థం చేసుకోవాలా. నిజమేనా? అర్థమైందా? అందుకని బైబిల్ చెప్తున్నది, దేవుని మాట వినగలి చెబుతూ వినమన్నాడు ఆయన. వినుటకు చెవులు కలడా వినుడు అంటే అర్థం అదే. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఆయన అన్నాడు, ఏలీ ఏమన్నాడు ఆ విత్తనాలతో, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో నూనె అయిపోదని ఆయన చెప్పుడు కాదు. ఎవరు చెప్పారట? ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనే మాట ఎవరు చెప్పారు? ఏలియా ప్రవక్త చెప్పాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఏలియాతోనే దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఏలియా దేవుని ప్రవక్త ఉన్నాడు. ఇంకెవరితో మాట్లాడతాడు? దేవుడు ప్రవక్తలతోనే మాట్లాడతాడు. నిజమేనా? ప్రతి కాలానికి ఒక ప్రవక్త అందుకనే ఉన్నాడు. నిజమేనా? అందుకనే ప్రతి కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రవక్తతో మాత్రమే మాట్లాడతాడు. ఆమేన్. ప్రవక్త ద్వారా మాత్రమే తను దేవుడు బయలుపరుచుకుంటాడు. ఏ విషయము ఎలా జీవించాలో, ఏ గడిలో జీవిస్తున్నావో ఇవన్నీ ఎవరి ద్వారా దేవుడు బయలుపరుస్తాడు? ప్రవక్త ద్వారానే బయలుపరుచుకుంటాడు ఆయన. ఆమేన్. చూడండి, కనుక మనం ఏ కాలంలో మనం జీవిస్తున్నామో కూడా సంగతి కూడా ప్రవక్త ద్వారానే బయలుపడ్డది. నిజమైన వాక్యములో ఉన్న ప్రతి విషయం కూడా దేవుడు ప్రవక్త ద్వారానే మనకు బయలుపరుస్తాడు. నిజమేనా? అర్థమవుతుందా? మనం చివరి కాలంలో ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది మనకి? ఆఖరి కాలంలో ప్రవక్త ద్వారా కదా.
ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త ద్వారా కదా. హల్లెలూయా. ఆయనే బయలుపరుచుకున్నాడు వాక్యము ద్వారా. వాక్యం లేకుండా కాదు, వాక్యము ద్వారా మాత్రమే, లేఖనము ద్వారా. హల్లెలూయా. చూడండి, లోకము నమ్మినా నమ్మకపోయినా నువ్వు కనుక నిజమైన వాక్యం నమ్మినట్లయితే, ఈ కాలాన్ని నమ్మినట్లయితే, ఈ గడియ వాక్యం నువ్వు నమ్మినట్లయితే, ఆ గడువుకు సంబంధించిన వర్తమానికుడు ఉన్నాడు. వర్తమానికుడితో వర్తమానం ఉన్నది. ప్రవక్త అంటాడు వర్తమానం వేరు, వర్తమానికుడు వేరు కాదు. వర్తమానికుడే వర్తమానమై ఉన్నది. ఆమేన్. ఎందుకంటే వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? వర్తమానికులో నుంచి వస్తుంది. ఆమేన్. అందుకనే ఏలియాలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా ప్రవక్త మాట తప్పు కాదండి. ప్రవక్త మాట తప్పు కాదు. హల్లెలూయా. ఆయన అన్నాడు ఏమని? ఆయన అన్నాడు, ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి వచ్చిరి. ఎందుకు? ఆయన చెప్పిన ప్రకారం వారు చేశారు. ఆమె చేసింది, ఆయన చెప్పిన ప్రకారం చేసిందంటే ఆమె లోపల ఏమున్నది? ఆమె ఎవరికి స్థానం ఇచ్చింది? ఏ స్థానం ఇచ్చింది? మొదటి స్థానమే ఇచ్చింది. ఎవరికి? ప్రవక్తకి. అంటే ప్రవక్తలో దేవునికే మొదటి స్థానం ఇచ్చింది. కనుకనే చూడండి, అనేక దినాలు అంటే చూడండి, అది గొప్ప కార్యం కదా, అద్భుతమైన కార్యం కదా. ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగాలంటే నీ జీవితంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి కదా. దేవుడు తప్పకుండా చేస్తాడు, నమ్మాలి. దేవుడు జరిగించేవాడు, ఆయన ప్రతిదీ చేస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ అది నీ జీవితంలో జరగట్లేదంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో లోపం ఉన్నది. దేవుడికి నువ్వు స్థానం ఇవ్వట్లేదు, మొదటి స్థానం ఇవ్వట్లే, మూడో స్థానం ఇంకేదో స్థానం ఇస్తున్నావు. దేవుడు అడిగింది నువ్వు కనుక ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమేనా? అవునండి. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో ఎవరికి నువ్వు స్థానం ఇస్తున్నావో ఒకసారి ఆలోచిద్దాం కదా. మీరు బైబిల్లో ప్రతి భక్తులు తీసుకోండి, అందరూ కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. వాళ్ళు అయ్యా భక్తులు వేరు మేము వేరు కాదు, అదే లైన్లోకి మనం వస్తున్నాం. ఆమేన్. వాళ్ళు వేరు మనం వేరు కాదు. వాళ్ళలో ఉన్న దేవుడు నీ లోపల ఉన్నాడు, వారి లోపల ఉన్న వర్తమానం నీ లోపల ఉంది. ఈ కాలానికి వర్తమానం వేరు. ఈ కాలం వర్తమానం నువ్వు చేర్చుకుంటే, వాక్యం చేర్చుకుంటే, వాక్యానికి మొదటి స్థానం ఇస్తే చూడండి, దేవుడు నేను నడిపిస్తాడు. ఆయన దేవుడు నేను దీవిస్తాడు, నేను నిలబెట్టుకుంటాడు. ఆయన నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేను ప్రథమ స్థానం ఇచ్చినాను చెప్పుకుంటావు కావచ్చు. చెప్పుకోవడం కాదు, నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా జీవితం చూపెడుతుందంటే నిజమే కదా. హల్లెలూయా. యాయీరు కుమార్తెను లేపుటాన్ని వర్తమానంలో పోతున్నాడు. చూడండి ఆయన ఏమన్నాడంటే, చూడండి, నీవు దేవునికి లోపడతానని చెప్తున్నావు, దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నానని చెప్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ మాటలు ఒక రకంగా ఉన్నాయి, వేరే తీరుగా మాట్లాడుతున్నావు, వేరే రకంగా నువ్వు జీవిస్తున్నావు. కానీ నిజంగా నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు, నువ్వు దయ్యానికే ప్రథమ స్థానం ఇచ్చావు. అర్థమవుతుందా? నీ జీవితం చెప్పేది ఒక తీరు ఉన్నది, చేసేది ఒక తీరు ఉన్నది. హల్లెలూయా. కనుక నిజంగా నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినట్టు కనబడుతుంది? దయ్యానికే. దయ్యం అంటే అపవాది కాదా? హల్లెలూయా. సాతానికి అపవాదికే స్థానం ఇచ్చావు. కనుక స్థానం ఇచ్చే వాళ్ళకి అధిక కార్యాలు ఉంటాయి. చూడండి, దేవునికి ఇస్తే ప్రథమ స్థానం దేవుని కార్యాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కానీ నేను దేవునికి లోపడుతున్నానని చెప్పుకుంటున్నావు. నీ నాలుకను కనుక గమనించితే నీ నాలుకతోటి భయంకరంగా మాట్లాడుతున్నావు. చూడండి, అయితే ఒకసారి నువ్వు అర్థం చేసుకో, గమనించు. నీవు అర్థం చేసుకొని దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇయ్యి.
ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్నం గమనించండి. మరచిపోబడిన ధన్యత మనలో ఒక మాట అంటాడు ప్రవక్త. జాగ్రత్తనండి, అందరికీ చెవులు పెట్టండి. హల్లెలూయా. దేవునికి నీవు ఏది సమర్పించుకుంటే దేవుడు దాన్ని వాడుకుంటాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? నీ శరీరమును నీవు దేవునికి సమర్పించగలిగితే దేవుడు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు. ఆమేన్. నీ మనసును దేవునికి సమర్పించగలిగితే నీ మనసును దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆమేన్. ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయనకి సమర్పించుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. సమర్పణ లేకుండా దేవుడు నిన్ను వాడుకోడు. దేవుని కోసం నువ్వు ఉపయోగపడే రీతిగా నువ్వు జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి దేనినైతే ఇచ్చి ఉన్నావో చూడండి, దానిని ఆయన వాడుకొనును. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు దేవునికి దేన్ని ఇస్తున్నావు? హృదయం ఇస్తే హృదయాన్ని వాడుకుంటాడు. హృదయానికి రాజుగా ఉంటాడు. ఆమేన్. హృదయం దేవునికి ఇచ్చేస్తే దేవుడు హృదయానికి ప్రభువుగా ఉంటాడు, రాజుగా ఉంటాడు. ఆయన పరిపాలిస్తాడు. దేవుడు హృదయానికి రాజు. ఆమేన్. ఆయన పరిపాలించినప్పుడు నీ జీవితం కంట్రోల్లో పెడతాడు ఆయన. నిజమేనా? అవునండి. అంటే ఆయన్ను పరిపాలించాలంటే ఆయనకి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు చెప్పింది చేస్తావు. అర్థమవుతుందా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, ఒకసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఎవరికి స్థానం ఇచ్చావు? దేవునికి మొదటి స్థానం ఇచ్చావా? ఇస్తే ఎందుకు నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించట్లేదు? లేకపోతే ఎందుకు నువ్వు సాక్ష్యం జీవించలేకపోతున్నావు? ఎందుకు నీకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు? ఇవన్నీ దేవునికి ఇవ్వాలంటే దేవునికి మొదటి స్థానమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. ఒకటే కొటేషన్ చెప్తాను. ప్రశ్నలు జవాబులైన వర్తమానంలో ఇది పార్ట్ 1, ప్రశ్నలు జవాబుల వర్తమానము. నువ్వు దేవుని నమ్మనట్టుగానే జీవిస్తున్నావు. నమ్మనట్టు అంటే ఇది ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది అంటే అందరినీ చూడబోతే అందరు నమ్మినట్టు కనబడుతున్నావు, కానీ చేస్తులు ఇక్కడ అందరికీ మాత్రం వెళ్ళగల. ఇది ఎట్లా ఉంటుందంటే అనుకరణ లాగానే ఉంది. అనుకరణ. నిజమేనా? అనుకరించేవాడు ఎవరు? దేవుడిది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అనుకరించేవాడు దేవుడు కాదు, జీవించేవాడు దేవుడు. ఆయన అనుకరించేవాడు సాతానండి, అపవాది. అనుకరిస్తాడు. లేనిది లేదు ఉన్నట్టుగా చేస్తాడు. బైబిల్ పట్టుకోగానే నేను భక్తుని కాదండి, బైబిల్ చెప్పినట్టు చెయ్యి కదా. అర్థమైందా? హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. నీ జీవితము మొట్టమొదటిగా దేవునికి అప్పగించవలెను, దాన్ని సమర్పించవలను. సమర్పణ. హల్లెలూయా. దేవునికి అప్పగించడం అంటే ఏంటిది? అయ్యా నాదేమీ లేదు ప్రభు, నీదే. అంతేనా? సమర్పణ ఇస్తే దేవుడు అప్పుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఎట్లా? మొదటి స్థానం ఇచ్చేటట్టుగా ఆయన వాడుకుంటాడు. దేవుని నమ్మకం మేము కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు ఏ కార్యం చేస్తాడో, నీ జీవితం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నిజంగా దేవునికి మొదటి స్థానం ఇస్తే ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవుని బిడ్డగా నిలబడగలుగుతావు. అన్ని విషయాలు దేవునికి తోడుకుంటాడు.
కష్టములైనా పర్వాలేదు. నీ నమ్మకం ఎట్లుంటుందంటే కదలని రీతిగా ఉంటుంది. విశ్వాసం అనేది స్టెబిలిటీ కలిగి ఉంటారు, నిలకడగా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే. లేకపోతే కదిలి కొంతకాలం ఉండి కొంతకాలం విడిచిపెట్టే వాళ్ళకి కాదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ స్థిరంగా ఆయన కోసం నిలబడతారు. యోబు జీవితంలో అదే జరిగింది పిల్లరా. పరిస్థితులు ఎట్లా చూసినా బాగలేవు కదా, ఎటు చూసినా బాగలేవు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని స్థానం మాత్రం దేవుంది అన్నాడు. ఆయన మొదటి స్థానం అక్కడే ఉంది. దూషించమని వాళ్ళ భార్య అన్నది ఒక సందర్భంలో. నిజమేనా? ఆయన దూషించలేదు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు సాతాను గాడు అంటాడు మనతోటి, ఏంది నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏంది ప్రాబ్లమ్స్ ఏంటిది, ఏది దీన్ని దేవునికి సాయం చేస్తలేడా అంటాడు. అటువంటి ఆలోచన తీసుకుని వస్తాడు. కానీ నిజంగా దేవుని వాక్యం నీ లోపల ప్రథమ స్థానం ఇస్తే నిన్ను నిలకడగా ఉంచుతాడు ఆయన. విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు ఆయన, ఉంచుతాడు. హల్లెలూయా. స్థిరంగా నేను నిలబెడతాడు. స్టెబిలిటీగా ఉంటావు. నీ జీవితాంతము దేవుని కోసం సాక్షి నిలబడతావు. నిజమేనా? హల్లెలూయా. అటువంటి జీవితం కావాలి ప్రియులారా. నువ్వు నమ్మినా నేను దేవుని నమ్మనని సంతోషపడు, కానీ దేవుడు నేను నమ్మే విధంగా నువ్వు జీవించాలి కదా. దేవుడు నిన్ను నమ్మాలా. నా భక్తుడు, నా కుమారుడు, నా కుమార్తె నాకు ఇష్టంగా జీవిస్తున్నారు, నాకు మొదటి స్థానం ఇచ్చారు అన్నట్టు నీ జీవితం ఉండాలా. అటువంటి జీవితంలో జీవించాలి. అదే దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో ప్రియులారా నేను ముగిస్తున్నాను. కనుక మన స్థానం అనేది మన హృదయము ఎవరికి అప్పగించాలా? దేవునికే సమర్పించాలి, అప్పగించాలి. సమర్పించినప్పుడు మనం ఏం చేస్తామంటే రెండవ స్థానం, మూడవ స్థానము దేవునికి ఇవ్వం, కానీ ప్రథమ స్థానం ఇస్తాము. ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన నీకెన్నో కార్యాలు చేస్తాడు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు? ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడే. అటువంటి జీవితం చాలా ధన్యకరమైన జీవితము. ఈ దినాన మనము మరి ఈ విధవరాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సాక్షిగా ఉన్నదా లేదా? ఆమె సాక్షిగా ఉన్నదా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా సాక్షిగా ఉంటావు. అవునండి. ఆయనకు స్థానం, ప్రథమ స్థానం ఇస్తే నువ్వు జీవిస్తూ ఒక దినాన ఇంకొకరికి నువ్వు మాదిరిగా ఉంటావు. చూడండి, ధన్యకరమైన జీవితం దేవుడు ఇస్తాడు. ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. నిజమేనా? హల్లెలూయా. అటువంటి మంచి జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, దేవుడు ఇష్టపడే జీవితము, దేవుడు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పగలిగే జీవితము, నాకు ప్రథమ స్థానం ఇచ్చాడు, దేవుడు సంతోషపడే జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. దేవుడు తన మాటలు దేవుని గాక. మన ముందర లేచి నిలబడదాం. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Amen, amen.